ఒక ఆమె ఒక ద్రాక్ష తోట పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. ఎండాకాలం, బహు భయంకరంగా ఎండలు ఉన్నాయి. నోరు ఆరుకుపోతుంది, నోరు పెడారిపోతుంది. ఆమెకి ఏమనిపించిందంటే, ఈ పుల్లని ద్రాక్ష పళ్ళు నోట్లో వేసుకుంటే కొంచెం దాహం తగ్గుతుంది, చక్కగా బాగుంటుంది అని చెప్పి ఆలోచన వచ్చి అక్కడ ఉన్నటువంటి తోటమాలిని ఒక మాట అడిగింది. అయ్యా, 2 ద్రాక్ష పళ్ళుంటే పెట్టరా, నోరు పెడారిపోతుందయ్యా, పెదాలు ఎండిపోయి కొంచెం నాలిక తడి చేసుకుంటాను, నేను వెళ్తున్నటువంటి ప్రయాణంలో కొంచెం బాగుంటుంది, 2 ద్రాక్ష పళ్ళు ఎట్టండియా అని అన్నదంట. అతడు ఆమెను అక్కడ నిలబెట్టి, ఇక్కడే ఉండు, నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడంట. జాగ్రత్తగా వినండి పిల్లారా, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు అయినా రావడం లేదు. ఇక్కడ ఏమి నిలబడలేకపోతుంది. పైన చూస్తే ఎండ, కింద చూస్తే కాళ్ళు కాలిపోతున్నాయి, ఎదురు చూడలేకపోతుంది. లోపల అనుకుంటుంది, అయ్యో ఇదేంటి ఇంత దాహముతో నోరు పెడారిపోతుందని అడిగానే, ఈ తోటమాలి లోపలికి వెళ్ళి ఇంకా రావడం లేదు, వెళ్ళిపోతే మంచిదా అనే ఆలోచన ఒకటి. ఆ పరిస్థితి ఆమెను వెనక్కి దిగజార్చడానికి చూస్తుంది. ఇంకా ఆ ఎండ మాడిపోతూ ఇంకా రాళ్లే అన్నట్లుగా ఆమెలో రకరకాల ఆలోచనలో వెళ్ళిపోదామా అనుకుంటుంది. అలా కొంత సమయం చూసి చివరికి ఆ తోట యజమాని ఒక బుట్ట తీసుకుని, ఆ బుట్ట నిండా ఆ తోటలో ఎన్ని రకాల ద్రాక్ష పళ్ళు అయితే ఉన్నాయో, తీపి ద్రాక్ష ఉంటాయి కదండి, ద్రాక్ష కొంచెం విలువైనటువంటి ద్రాక్ష పళ్ళు ఉన్నాయి. ఆ తోటమాలి ఇవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి ఏదో 2 పళ్ళు ఇచ్చి పంపించేయచ్చు. కానీ తనలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే, ఈ అవ్వ ఇంత వేదనతో బాధతో అడిగింది కనుక ఈమెకు మంచి ద్రాక్ష పళ్ళు ఇవ్వాలని చెప్పి తీపి ద్రాక్ష పళ్ళు, చక్కగా బాగుండే ద్రాక్ష పళ్ళు అన్నీ ఆ బుట్ట నిండా కోసుకొని ఇచ్చాడంట. అవ్వ కొంచెం ఆలస్యమైంది ఏమనుకోవద్దంటే, అయ్యా నేనేదో ఆలస్యమైందని కొంచెం బాధపడ్డాను, కానీ ఈ ఆలస్యము ఇన్ని ఇవ్వడానికి అయ్యా అని అన్నదంట. ఈ మాటలు వింటున్న ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభువు నీకు ఇచ్చినటువంటి వాగ్దాన విషయములో తప్పిపోయే దేవుడు కాదు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అయితే ఆ వాగ్దానం నెరవేర్చుటలో కొంచెం ఆలస్యమైనా అది నీకు అత్యధికమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి